యశోద ఆసుపత్రి సికింద్రాబాద్ బ్రాంచ్ లో ఆర్థోకు సంబంధించి రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా కొనసాగుతున్నాయని యశోద ఆసుపత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విక్రమ్ బైరి తెలిపారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణంలోని యశోద బ్రాంచ్ మెడికల్ సెంటర్ లో మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని ఆడ్లూరి గ్రామానికి చెందిన పెంటయ్య మోకాలి గుజ్జు అరిగిపోయి నడవలేని స్థితిలో 4వ స్టేజ్ లో యశోద ఆసుపత్రికి వచ్చారన్నారు. అతనికి పరీక్షలు నిర్వహించి రోబోటిక్ సర్జరీ అవసరమని చెప్పామన్నారు. సర్జరీ గురించి అతనికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామని, తర్వాత రోబోటిక్ ద్వారా సర్జరీ విజయవంతంగా నిర్వహించి 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఇంటికి పంపించామని తెలిపారు. రోబోటిక్ సర్జరీ ద్వారా 1 రోజులోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుందని, బ్లడ్ లాస్ ఉండదని, ఇంప్లాంట్స్ ఎక్కడ అమర్చేది తెలుస్తుందని, ఆపరేషన్ అయ్యాక ఆపరేషన్ చేశారన్న ఫీలింగ్ కూడా ఉండదన్నారు. ఈ సర్జరీ అనంతరం పేషెంట్ కి మానసిక ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. రోబోటిక్ ద్వారా జాయింట్ రీప్లేస్మెంట్ మాత్రమే కాకుండా క్రిటికల్ సర్జరీలు కూడా చేయడం జరుగుతుందన్నారు. కొన్నాళ్ల క్రితం కామారెడ్డికి చెందిన 22 ఏళ్ల కుర్రాడు రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమై రక్త ప్రసరణ ఆగిపోతే తమ వద్దకు వస్తే రోబోటిక్ ద్వారా సర్జరీ విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇప్పటి వరకు యశోద సికింద్రాబాద్ బ్రాంచిలో రోబోటిక్ ద్వారా 10,000కు పైగా సర్జరీలు నిర్వహించామని తెలిపారు. తాను ప్రతి నెల 3వ బుధవారం కామారెడ్డి బ్రాంచ్ కి వస్తానని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సమావేశంలో మెడికల్ క్లినిక్ మేనేజర్ శ్రీనివాస్, బాధితుడు పెంటయ్య పాల్గొన్నారు. ఆపరేషన్ నొప్పి మాత్రం కొంచెం ఉంటుంది, బట్ లోపల ఇప్పుడు మీరు ఇన్ని రోజులు బాధపడిన నొప్పి మాత్రం ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. సో సాయంత్రం నడవచ్చు. ఒక 2 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. 3వ రోజు నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పనులు మీరు ఏమేమి చేసుకోగలుగుతారు, ఇంటి లోపల పనులన్నీ చేసుకోవచ్చు. 2 వారాల తర్వాత మెట్లు ఎక్కడం దిగడం, సపోర్ట్ లేకుండా నీ పనులు చేసుకోవచ్చు అని చెప్పాను. స్టార్టింగ్లో కొంచెం ఆయన ఇబ్బంది పడిండు, నమ్మలేడు. సో ఇప్పుడు నెల అయిపోయింది, ఆయనకి సొంతంగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. ఆయన బయట తిరగడానికి కూడా పోతున్నాడు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు ఇంత తొందరగా నువ్వు రికవర్ అయినా. సో రోబోటిక్ ద్వారా మనకు అడ్వాంటేజ్ చేసేది అంటే చిన్న ఇన్సిజన్ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, బెండ్ ఎంత కరెక్ట్ చేస్తున్నామో తెలుస్తుంది, ఇంప్లాంట్ ఎక్కడ పెడుతున్నామో తెలుస్తుంది. సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే జాయింట్ న్యాచురల్ జాయింట్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఏదో పెద్ద ఆపరేషన్ అవుతుండగా చిన్న ఆపరేషన్ అయిపోయింది, నాకు నా మోకాలు సేమ్ అనిపిస్తుంది, నాకు ముందు ఏదో పెద్ద ఆపరేషన్ అన్న ఫీలింగ్ లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఫస్ట్ అది వచ్చింది అంటే వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు. ఇది చేస్తున్నాం బేసిక్గా. సో వాళ్ళకి మేము చెప్పడం కూడా ఇది చిన్న ఆపరేషనే, కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ పనులు మీరు చేసుకోవచ్చు అని. సో ఆయన స్టార్టింగ్గా నమ్మలేడు, బట్ ఇప్పుడు ఆపరేషన్ అయినాక ఆయన ఒక ఎగ్జాంపుల్ లాగా అయ్యాడు. సో ఇట్లాంటి కాంప్లెక్స్ సర్జరీస్ మనం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో చేస్తాం. నేను మండే టు సాటర్డే 9 to 5 PM అక్కడ ఉంటాను. సో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఓన్లీ జాయింట్ రిప్లేస్మెంట్ కాదు, మేజర్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ కూడా. రీసెంట్గా ఇక్కడ ఒక 22 years అబ్బాయి బైక్ నుంచి పడ్డాడు. సో ఇక్కడ లోకల్ హాస్పిటల్ తీసుకుపోతే రక్త సరఫరా లేదని చెప్పారు ఆ కాలుకి. సో ఆ కాళ్ళు అది బాగా టెన్షన్ అయిపోయినారు, ఇంకా పెళ్ళి కూడా కాలేదు అబ్బాయి. అండ్ అతనే హోల్ అండ్ సోల్ బ్రెడ్ విన్నర్, అంటే మనం పైసలు సంపాదించడం అయినా ఇంటికి ఆయననే. సో ఆయన యశోదాకి తీసుకొస్తే మనం రాత్రి సర్జరీ తీసుకుపోయి వాస్కులర్ రిపేర్ చేసినాం, వాస్కులర్ సర్జరీ యూజ్ చేసి. ఏదైతే స్కిన్ నుంచి అయిందో దానికి ప్లాస్టిక్ సర్జరీ ఇన్వాల్వ్ చేసినామో, బొక్కి ఇరిగిన దానికి మనం ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన 6 months అవుతుంది ఇది, బట్ ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నాడు. సో మనం కాలు తీయకుండా అట్లాంటి కాంప్లెక్స్ సర్జరీస్ కూడా చేస్తున్నాం. సో ఎలాంటి ఆర్థోపెడిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్కి వచ్చి కలవచ్చు. ఈ పెయిన్స్ రావడానికి మోస్ట్ కామన్ కారణము వైటమిన్ డి డెఫిషియన్సీ అండి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే మనము నేను ఒక 100 patients చూసినాను ఒక రోజుకి. మన 30 మంది పిల్లలు ప్లస్ యంగ్ ఏజ్ 30-35 years IT ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, వీళ్ళంతా సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు. పొద్దున్న లేస్తే స్కూల్ పోవాలి, పిల్లలు దూరం పోవాలని చెప్పి బస్సులు ఎక్కిస్తున్నారు. 7 o'clock ఎండ రాకముందుకే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఎండ పోతుంది. సో సన్లైట్ ఈజ్ అ మెయిన్ రీజన్ వై వైటమిన్ డి పెరగడానికి. సో అది లేదు పిల్లలకి. యంగ్స్టర్స్ కూడా ఆఫీస్లో పోవాలంటే వాళ్ళు మార్నింగ్ 7కి బయలుదేరాలి. హైదరాబాద్లో అట్లా ఎట్లా అంటే 1 hour జర్నీ ఉంటుంది కాబట్టి పొద్దున్నే బయలుదేరిపోతున్నారు, అంటే రాత్రికి వచ్చేసరికి ఎండ ఉండదు. సో వీళ్ళందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో దీనివల్ల కాంప్రమైజేషన్ పట్టాలని వస్తుంది. అది ఏంటి అంటే మోకాలు వెనకాల ఉన్న మోకాలు చిప్పలో వీక్నెస్ అనేది అవుతుంది, అరుగుదల కాదు, అది వీక్నెస్ అవుతుంది. దానివల్ల వీళ్ళు కూర్చొని లేచినప్పుడు
మెట్లు ఎక్కడం దిగుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తుంటాయి. సో మనం వైటమిన్ డి డిఫిషియన్సీ కరెక్షన్ చేసుకొని మోకాలు స్ట్రెంథనింగ్ చేసుకుంటే 99% వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. దీనికి మొత్తం పూర్తిగా గుజ్జు అరిగిపోయి 4వ స్టేజ్ ఉంటాడు. అంటే స్టేజెస్ ఉంటాయి మోకాల్లో. 4వ స్టేజ్ అంటే పూర్తిగా అరిగిపోయినట్టు. దానికి ఓన్లీ ఆపరేషన్ ఒకటే బెస్ట్ సొల్యూషన్. బట్ కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి, డెఫినెట్గా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హైలీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నాము, రోబోటిక్ సిస్టమ్స్ వాడుతున్నాము. ఒక్కొక్క రోబోటిక్ సిస్టమ్ మనకు 10-12 crores ఉంటుంది. సో మనం అంత సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ వాడుతున్నప్పుడు ప్రైస్ డెఫినెట్గా ఎక్కువనే ఉంటుంది. నేను ఎక్కువ ఉన్నదని చెప్పాను. బట్ మనం ఇప్పుడు పూర్ పేషెంట్స్ ఉన్నారు, కొంతమంది అఫోర్డబిలిటీ లేదు. సో మేనేజ్మెంట్తో మాట్లాడితే వాళ్ళు దే టేక్ ద బర్డెన్, కొంచెం తక్కువ చేసి చేస్తారు. ఇంప్లాంట్స్ ఒక్కొక్కటి 1,00,000-1,50,000 ఉంటుంది. 20 yearsకి ఇస్తాం మనం. ఒక్కసారి వేసినా మనకు 20 సంవత్సరాల వరకు వస్తుంది. సో మనము ఆ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది ఒక 1 yearకి ఆ టైంలో చూస్తే ఎక్కువ అనిపిస్తుంది. బట్ మనం ఒక్కసారి చేసినాం మనకు 20 years వరకు మనకు ప్రాబ్లం ఉండదు. సో ఆ 20 yearsకి క్యాల్కులేట్ చేసుకుంటే మనం నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నట్టే ఉంటుంది. సో సంవత్సరానికి 15,000-16,000 అవుతుంది ఖర్చుకి క్యాల్కులేట్ చేసుకుంటే. సో అట్లా క్యాల్కులేట్ చేసుకుంటే తక్కువ అవుతుంది. బట్ మనం అందరం బల్క్లో పే చేస్తాం కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది. నాన్ రోబోటిక్ 10,000-12,000 దాకా అయినాయి. 10,000 పైన. 10,000 ఈ రోబోటిక్ ఎందుకు మన దగ్గర ఎట్లా ఉంటుందంటే జనరల్ వార్డ్, షేరింగ్ రూమ్ ప్యాకేజ్, సింగిల్ రూమ్, సూట్ రూమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏ దాన్ని బట్టి దానికి ప్యాకేజెస్ ఉంటాయి, సపరేట్ కోడ్స్. సో సింగిల్ రూమ్కి యూజువల్గా 4.2 lakhs దాకా అవుతుంది మనకి టోటల్ ప్యాకేజ్. మనం వచ్చినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సర్జరీ, సర్జన్ ఛార్జెస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, రోబోటేషన్ ఇంప్లాంట్, రోబోటిక్ అన్నింటినీ కలిపి. సో జనరల్ వార్డ్ ఉన్నారనుకోండి, ఒక 60,000-70,000 తక్కువ పడుతుంది. సో అట్లా ఒక్కొక్క రూమ్ రెంట్కి బట్టి పెరుగుతుంటుంది. 1.5 day 2 days మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఉంటుంది హాస్పిటల్. అది కూడా మనం వేసిన దానికి ట్రైనింగ్ చేయడానికి కోసం పెట్టాం. డిఫరెన్స్ సార్ యాక్సిడెంట్ అయింది 8 నెలల నుంచి ఇబ్బంది అయ్యింది. బొక్కలు వస్తుపోయి చాలా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే సార్ ఆపరేషన్ చేసిండు. ఇప్పుడు నెల రోజులు అయితే నడుస్తున్నా నాకులనే తిరగాలి సార్. హాస్పిటల్ సార్ సార్ ఆపరేషన్ చేసిండు. మంచిగా సక్సెస్ అయింది. మంచిగా నాకులనే నడవగలుగుతుంది సార్.